బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈడీ ఛార్జ్ షీట్ లో తెలంగాణ సీఎం పేరు రావడం రాష్ట్రానికి అవమానకరమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించిన కేటీఆర్ నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో సీఎం రేవంత్ రెడ్డి పేరు రావడంపై విమర్శలు గుప్పించారు. రేవంత్ మాటల ముఖ్యమంత్రి కాదు, మూటల ముఖ్యమంత్రిని దుయ్యబట్టారు. మూటలు మోసే పీసీసీ అధ్యక్ష పదవి తెచ్చుకున్నారని విమర్శించారు. అందుకే ఆయన బ్యాగ్ మ్యాన్ అనే పేరొచ్చిందన్నారు. యంగ్ ఇండియా పేరుతో వసూళ్లకు పాల్పడి 50 కోట్లతో పీసీసీ చీఫ్ పదవి కొనుక్కున్నట్లు కాంగ్రెస్ వాళ్లే చెప్పుకున్నారన్నారు. 4 కోట్ల మంది ప్రజలకు నాయకత్వం వహించే పదవిలో ఉన్న రేవంత్ రెడ్డికి నిజాయితీ, నైతికత ఉంటే వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే కాంగ్రెస్ పార్టీ పెద్దలు స్పందించి రేవంత్ రెడ్డితో రాజీనామా చేయించి ఈ కేసులో నిష్పక్షపాతంగా విచారణ చేయాలని డిమాండ్ చేశారు. కేవలం 16 నుంచి 17 నెలలో 44 సార్లు ఢిల్లీకి వెళ్లిన సీఎంగా రేవంత్ రెడ్డి అరుదైన రికార్డు సాధించారన్నారు. రేవంత్ అన్నిసార్లు ఢిల్లీకి వెళ్లడానికి కారణం తమకు కూడా ఇప్పుడే అర్థమైందని, నన్ను అరెస్టు చేయకండి అని చీకట్లో ఢిల్లీ పెద్దల కాళ్లు పట్టుకుని నాపై కేసులు వేయకండి అని బతిమాలుకున్నారని ఎద్దేవా చేశారు. ఒక్క ఇటుక పేర్చకుండా, ఒక్క ప్రాజెక్టు కట్టకుండా, ఒక్క సంక్షేమ పథకం అమలు చేయకుండా తెలంగాణలో 1,80,000 కోట్ల రూపాయల అప్పు ఎందుకు చేశారో, ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్తుందో ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. సీఎం అయ్యాక కూడా రేవంత్ బుద్ధి, వైఖరి మారలేదని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజలను దోచి ఏటీఎంగా మార్చి ఢిల్లీ బాసులకు అప్పజెప్తున్నారన్నారు. demanded that Karnataka Chief Minister B.S. Yediyurappa either resign or be sacked to ensure a fair investigation against him in 2019 corruption case. ఇది కర్ణాటక కాంగ్రెస్ మాట, నా మాట కాదు. ఒక విచారణ ఎదుర్కోవాల్సి వస్తే ముఖ్యమంత్రి గారు ఈదర్ ఈ షుడ్ రిజైన్ వాలంటరీలీ, స్వచ్ఛందంగా తప్పుకోవాలి, లేదా ఆయనను అర్జెంటుగా తొలగిస్తేనే నిష్పక్షపాతమైన ఎంక్వైరీ జరుగుతుంది అనే మాట వారు చెప్పిన మాట. ఇవాళ మేమంటుంది కూడా అదే. 4 కోట్ల ప్రజల ముందు ఇవాళ ఆ ప్రజలకు నాయకత్వం వహించే నాయకుడిగా అక్కడ కూర్చున్న వ్యక్తికి తప్పకుండా నిజాయితీ ఉంటే, నైతికత ఉంటే వెంటనే అయితే రేవంత్ రెడ్డి గారు స్వచ్ఛందంగా తప్పుకోవాలి, లేదా కాంగ్రెస్ పార్టీ పెద్దలు స్పందించి తప్పకుండా వెంటనే వారిని రాజీనామా చేయించి నిష్పక్షపాతంగా విచారణ జరగడానికి సహకరించాలని మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు మాటల ముఖ్యమంత్రి కాదు, మూటల ముఖ్యమంత్రి అని మరొకసారి తేలిపోయింది దీంతో. ఎందుకంటే మూటలు మోసే పీసీసీ అధ్యక్ష పదవి తెచ్చుకున్నారని వెంకటరెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు మూటలు మోసే పదవి కాపాడుకుంటున్నారు అని దేశమంతా తెలుసు. అట్లాగే మూటలతోనే ఆనాడు పీసీసీ ఆఫీస్ బేరర్స్ దగ్గర కూడా డబ్బులు తీసుకొని మరి కాంగ్రెస్ పార్టీ ఒక పత్రికకు డబ్బులు అందించారని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా చెప్తా ఉంది. ఇప్పుడు మాకు కూడా అర్థమవుతుంది, ముఖ్యమంత్రి గారు ఇవాళ విజయవంతంగా 44సారి ఢిల్లీ పోయారంట. 16-17 నెలల్లో 44సారి ఢిల్లీకి పోయి ఒక అరుదైన రికార్డు ముఖ్యమంత్రి గారు అయితే సృష్టించారో ఇప్పుడు మాకు అర్థమైంది ఎందుకు పోతున్నాడో ఢిల్లీ. చీకట్లో బీజేపీ పెద్దల కాళ్ళు పట్టుకోవడానికి, అయ్యా నా మీద కేసు లేకుండా చేయండి, నన్ను జైల్లో వేయకండి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళతో ఒక మాట చెప్పండి అని చీకట్లో నిన్న రాత్రి పోయి అమిత్ షా గారి కాళ్ళు పట్టుకోవడం, బయటకు వచ్చి మాత్రం పెద్ద పెద్ద పోజులు కొట్టడం రేవంత్ రెడ్డి గారు మరి ఏం చేస్తున్నారో ప్రజలకు కూడా అర్థమై ఉండాలి. 44 సార్లు ఢిల్లీ ఎందుకు పోతున్నారో స్పష్టంగా అర్థమై ఉండాలి. ఒక్క ఇటుక పేర్చకుండా, ఒక్క కొత్త ప్రాజెక్టు కట్టకుండా, ఒక్క సంక్షేమ పథకం అమలు చేయకుండా, ఒక్క గ్యారంటీ ఇచ్చిన ఒక్క గ్యారంటీ అమలు చేయకుండా తెలంగాణలో 1,80,000 కోట్ల అప్పు, ఆ డబ్బులు ఎక్కడ పోతున్నాయో ఇప్పుడన్నా మరి తెలంగాణ ప్రజలకు అర్థమవుతుందని నేను అనుకుంటా ఉన్నా. గత సంవత్సరన్నర కాలంగా తెలంగాణ ప్రజల సంపదను దోచి తెలంగాణను ఏటీఎంగా మార్చి ఢిల్లీ బాసులకు దోచిపెట్టడానికే, అటు ఢిల్లీ బాసులు అంటే ఇద్దరున్నారు పాపం బాసులు, ఆయన బాధ వర్ణనాతీతం. ఒక బాస్ ఏమో అఫీషియల్ బాస్ రాహుల్ గాంధీ గారు,
ఇంకొక బాస్ ఏమో అన్అఫీషియల్ బాస్ మోడీ గారు, అమిత్ షా గారు. కాబట్టి అటు ఇటు ఇద్దరిని ప్రసన్నం చేసుకోవడానికి 44 సార్లు ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారి వ్యవహారం నడుస్తూ ఉంది.